ఏంటి ఇంత లేటు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నా తెలుసా? నీకేంటి మగ అడవి, ఎక్కడైనా ఉంటావు, ఎంతసేపు అయినా తిరుగుతావు. నేను ఆడపిల్లని, నీ అంత ఫ్రీగా ఉండడం కుదరదు కదా. సరే పోనీలే, మనం ఫస్ట్ ఫ్రెండ్స్ అయినాం, తర్వాత లవర్స్ అయినాం. మరి భార్య భర్తలు ఎప్పుడైతావో ఏమో. అది మన చేతుల్లో లేదు. మరి ఎవరి చేతుల్లో ఉంది? మన అమ్మా నాన్నను ఒప్పుకుంటేనే మన పెళ్లి. సరే, ఒకవేళ ఒప్పుకోకపోతే? ఏముంది, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. అంటే మన ప్రేమ నిజమే, కానీ మన వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి నేను అస్సలు చేసుకోను. మనం విడిగా పెళ్లి చేసుకొని మర్చిపోయి ఉండగలమా? కుదిరినప్పుడు ఏం చేస్తాం, అడ్జస్ట్ కావాల్సిందే. ఎందుకంటే జీవితం అంటే ఒక ప్రేమే కాదు కదా, చాలా ఉంది. సరే, ముందైతే మా వాళ్ళకి చెప్తా. రేపు మా ఇంటికి వస్తే మా అమ్మ నాన్న పరిచయం చేస్తా. రేపు వస్తావు కదా? సరే వస్తాను. మరి టైం అవుతుంది, నేను వెళ్తాను ఇంకా. సరే, రేపైతే వస్తావు కదా? తప్పకుండా వస్తాను, మాట ఇచ్చాను కదా. సరే బాయ్. బాయ్. రండి. మా అమ్మ. నమస్తే ఆంటీ. మా నాన్న. నమస్తే అంకుల్. కూర్చో. అమ్మా, ఈ అమ్మాయి నా క్లాస్మేట్. ఏం పేరమ్మా? సిరిచందన ఆంటీ. ఎక్కడుంటావమ్మా? ఇక్కడే ఆంటీ, సుభాష్ నగర్ లో. మీరు ఆనందం చేస్తారు. బిజినెస్ చేస్తాడు అంకుల్. సరే, మీరు మాట్లాడుకుంటున్నారు, టీ పెట్టుకొస్తా. అయ్యో ఆంటీ, నేను టీ తాగను. వాటర్. థ్యాంక్ యూ ఆంటీ. ఏంద్రా ఇబ్బంది పడుతున్నావు? అది నాన్న, నేను ఈ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డాను. అదే విషయం మీకు చెప్దామని. ఇప్పుడు ఏం చేయమంటావురా? అది కూడా మీకు అర్థమైతే లేదు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారంటే దాని అర్థం ఏంటి? అదేంతో వాడే పని. నాన్న, అమ్మ మీరు ఒప్పుకుంటే ఈ అమ్మాయి మన ఇంటికి కూడలుగా వస్తుంది. ఒకవేళ మేము ఒప్పుకోకపోతే? మరి ఈ విషయం మీ అమ్మ నాన్న తెలుసా? లేదా ఆంటీ, ముందు మీరు ఒప్పుకుంటే తర్వాత మా ఇంట్లో మా అమ్మ నాన్నకి చెప్దాం అనుకున్నాం. సరే, మరి రెండు కుటుంబాలల్లో మేము ఎవరు ఒప్పుకోపోయినా మీరు ఏం చేస్తారు? మీకు ఎవరికి ఇష్టం లేని పెళ్లి మేము చేసుకోము ఆంటీ. అమ్మ నాన్నలు చూసిన సంబంధమే చేసుకుంటాం. మరి మీ ప్రేమ సంగతి ఏంటి? ప్రేమ అదే జీవితం కాదు కదా అంకుల్. జీవితంలో ప్రేమ అనేది ఒక భాగం మాత్రమే. మా నాన్న చిన్నప్పుడు ఒకటి చెప్పేది అంకుల్, మనం కోరుకున్న వస్తువు అయినా మనిషి అయినా దొరకకపోతే బాధపడవద్దు, దొరికిన దాన్ని ప్రేమిస్తూ సంతోషంగా ఉండాలి. అప్పటి నుంచి నాకు అలా ఉండడమే అలవాటైంది అంకుల్. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా అంకుల్. చాలా బాగా చెప్పినావు అమ్మా, చిన్న వయసులోనే ఎంతో అనుభవంతో చెప్పి. సరే, మీ అభిప్రాయం ఏంటి చెప్పిండ్రు? పెళ్లి కదా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సరే, నువ్వేమంటావు అమ్మా? నేనేమంటా, ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్తాం. సరే అంకుల్. సరే ఆంటీ, వెళ్ళొస్తా. ఎప్పుడు ఆ సిల్వర్ లో బొమ్మలు చూసుడేనా? పొద్దున అమ్మాయి చెప్పిన దాని గురించి ఏమన్నా ఆలోచించేది ఉందా లేదా? ఆలోచించేముంది, అమ్మాయి నాకైతే నచ్చింది. మరి నీ సంగతి ఏంది? అమ్మాయి అందంగా బాగుంది, పైగా అర్థం చేసుకునే మనసు ఉంది. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఈ అమ్మాయి మనకు నచ్చింది, ఈ సంబంధం మనం ఓకే చేసుకుందాం. అవును, ఈ రోజుల్లో ఇంత మంచి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతున్నారు? అర్థం చేసుకునే కోడలు దొరుకుతున్నందుకు మనం అదృష్టవంతులం. మరి ఏమనుకున్నావు, వాడు నా కొడుకు. అబ్బో, బానే చెప్పినొత్తి. అది వాని సెలక్షన్, నువ్వే సెలక్షన్ చేసినట్టు పెద్ద ఫోజులు కొట్టబడుతుంది. సరే అని వాడిని చెప్పు, వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి మాట్లాడవా? సరే.
అమ్మా మరి మేము అబ్బాయి ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తాం. జాగ్రత్త అమ్మా. మా అమ్మాయి మీ గురించి అంతా చెప్పింది. మాకైతే ఈ సంబంధం ఇష్టమే. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఏముంటది అన్నయ్య, మా అమ్మాయిని మీరు నచ్చిండ్రు, మాకు చాలా సంతోషం. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అటు మీకు ఇటు మాకు 2 కుటుంబాలకు నచ్చింది. ఇక అదే విషయం మనం మాట్లాడుకుందాం. ఈ సంబంధం అయితే ఊరింది. పెద్దవాళ్ళ మధ్యలో మాట్లాడుకుందాం. నాకైతే పెద్ద మనుషులు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మీ వారు ఏదో అడుగుమంటారు, మా వారు ఏదో అడుగుమని చెప్తారు. ఇద్దరం ఒక్కటే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. మన దగ్గర వాళ్ళనైనా పిలుచుకోవాలి కదా అన్నయ్య. అయ్యో దగ్గర వాళ్ళని వద్దని లేదమ్మా, వేరే పెద్ద మనుషులు వద్దన్నాను. పెళ్ళంటే వాళ్ళిద్దరు కలుసుకోవడం కాదు, మన 2 కుటుంబాల కలయిక. వియంకులు ఒక్కటే మాట్లాడుకుంటే ఇక కయ్యానికి తావెక్కడుంటుంది. మీరన్నది నిజమే. మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. అట్లా చూస్తున్నాయిందా? ఉంటే ఇప్పుడే అడుగు, తర్వాత అద్దే లేదు ఇద్దే లేదు అని గులిగాదు. అందరు నన్ను దయ్యాలని అంటారు, కానీ నేను ఎంత మంచిదానో మీకు తెలుసా? నేను ఏం అడిగేది లేదు. అమ్మా మీరు ఎందుకు కొడుతుండే మనం అనుకుంటారు. ఏమనుకుంటారా? కాంతాల వారు కయ్యం పెట్టుకుంటారు, కామెడీ చేస్తారనుకుంటారు. మీరు అడిగినా అడగకపోయినా లాంఛనాల ప్రకారం అమ్మాయికి అన్ని పెట్టి పంపిస్తాం. మీరు కోరుకునే విధంగా పెళ్లి ఘనంగా చేసి పంపిస్తాం. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మా అబ్బాయి ఈ నెలలో వస్తున్నాడు, వచ్చిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. వెళ్ళొస్తాం బావగారు. భోజనం చేసుకోండి అన్నయ్య. ఇప్పుడు ఎందుకమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాంలే. నువ్వు కాసేపు టీవీ ఆపు, నీతో మాట్లాడాలి. సరే ఇది చెప్పు. అక్కడ మన ఇంట్లో అత్తమ్మ మామయ్య ఇద్దరే ఉంటున్నారు కదా. అవును, అయితే ఏంది? వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చుకుందాం. అవును, నేను తప్పుగా వినట్టున్నా. కాదు, కరెక్టే విన్నావు. అరే ఈ రోజుల్లో కోడళ్ళందరూ అత్తమామ వద్దు ఆశ్రమంలో వేయమంటే నువ్వేందే అత్తమామను పడద్రోచుకుందామంటావు. ఇదంతా విచిత్రంగానే ఉంది. ఇప్పుడు నీలాంటి కోళ్ళు ఉంటారు కానీ అసలు ఎవరు తెలుసా? ఏ ఎందుకున్నారు? అందరు అట్లే ఉంటారా ఏంది? అసలు అమ్మా నాన్న గురించి ఎందుకు చెప్పు. వాళ్ళ ఇక్కడికి వస్తే మనం ఫ్రీడమ్ ఉండలేము. ఫ్రీడమా? ఫ్రీడమ్ అంటే ఏంది? మనకు బెడ్రూమ్స్ సపరేట్ గానే ఉన్నాయి కదా. అట్లా కాదు, వాళ్ళు మనతో కలిసి ఉంటే ప్రతిదీ సిరాకే, ప్రతిదీ వాళ్ళతో పంచుకోవాలి. అన్ని విషయాలు వాళ్ళతో కలిసి పంచుకుంటే మంచిదే కదా. మనకంటే ముందు వాళ్ళు జీవితాన్ని అనుభవించిన వాళ్ళు. వాళ్ళు నీలాగా అనుకునేది ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళమ్మా. అసలు నీ బాధ నాకు అర్థమైతే లేదు. సపరేట్ ఉంటే సంతోషపడాలి కానీ అసలు ఈ కోరికేందా నీకు? వాళ్ళు ఇక్కడికి వస్తే ఎంత సతాయిస్తారో నీకు తెలుసా? చిన్నప్పుడు మనం కూడా వాళ్ళని ఎంత సతాయించామో నీకు తెలుసా? అట్లని వాళ్ళు మనల్ని వదిలేసిల్లా? అసలు నీ బాలకం చూస్తే మనకు పుట్టపోయే పిల్లలు కూడా సతాయిస్తారని వాళ్ళని కూడా వదిలేటట్టున్నావు కదా. వాళ్ళని ఎందుకు వద్దంట? వాళ్ళు మన పిల్లలే కదా. మరి వీళ్ళు మన వాళ్ళు కాదా? పరాయి వాళ్ళ? అబ్బా ఏంది లేదు తలనొప్పి తెచ్చి పెడుతున్నావు. అర్థం చేసుకుంటే ఏది తలనొప్పి కాదు. నేను ఒకటి అడుగుతా చెప్పు. ఏంటి అడుగు? నిన్ను కన్నది ఎవరు?
మా అమ్మ నాన్న. నిన్ను పెద్ద చేసింది ఎవరు? మా అమ్మ నాన్నే. నిన్ను చదివిపించింది ఎవరు? ఇంకో చదివిస్తారా? మా అమ్మ నాన్నే చదివించారు. నీకు పెళ్లి చేసింది ఎవరు? మా అమ్మ నాన్నే. నీకు డబ్బులు అవసరం ఉంటే ఎవరిస్తారు? మా నాన్న ఇస్తాడు. మరి చివరికి వాళ్ళ ఆస్తి అంతా ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? నాకే ఇస్తారు. ఇవన్నీ కరెక్టే కదా, మరి నీకు ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేసిల్లంటావు? అది వాళ్ళ బాధ్యత, అందుకే చేసిర్రు. కదా, మరి కొడుకుగా నీ బాధ్యత ఏంది? ఏముంది, ఓల్డ్ ఏజ్ లో మనం చూసుకోవాలి. ఒకవేళ మనం చూసుకోవడం వీలు కాకపోతే ఓల్డ్ ఏజ్ ఓపెన్ వేయాలి, అంతే. రేపు మన పిల్లలు ఇట్లే అన్నారా? అప్పటి వరకు చూద్దాంలే. అమ్మ నాన్న ప్రేమించలేని వాడివి ఇక భార్య పిల్లల్ని ఏం ప్రేమిస్తావు? నాకు డౌటే. అప్పుడెప్పుడో అత్త మామని చూద్దాం అనకుండా ఇప్పుడే చూద్దాం అంటున్నా. అప్పుడు వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడు ఎవరి జీవితం ఎట్లా ముగుస్తుందో తెలియదు కదా. అందుకే ఉన్నంత కాలం అందరితో కలిసి బతికితే ఆనందం అంటున్నాను. ఎందుకే నా బుర్ర తింటావు? నీ టార్చర్ కన్నా వాళ్ళని తీసుకొచ్చిందే నయం. వాళ్ళు వచ్చి నీ సతాయిస్తుంటే నువ్వు వాళ్ళ ఈసి పెట్టలేక నీ చిక్క కుడుతుంది. అట్లానే నువ్వు అనుకుంటున్నావేమో అత్తమావకు సేవ చేసే అదృష్టం దక్కుతుందని నేను అనుకుంటున్నా. అసలు ఎక్కడ దొరికినాయి నాకు? నా బుర్ర తింటాను. లవ్ మ్యారేజ్ లో ఇలాంటి ఫిట్టింగ్ ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. అత్తమ్మను మావయ్యని ఇక్కడ తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేంది, మొత్తానికి దాన్ని కూడా సాధించినావు కదా. అవును, రేపు నా బర్త్డే, రిసార్ట్ బుక్ చేసిన. రేపు మొత్తం అక్కనే చేద్దాం ఇద్దరం కలిసి. రిసార్ట్ బుక్ చేసుకొని బర్త్డే చేసుకోవడం అంత అవసరమా ఇప్పుడు? ఎప్పుడు ఇంట్లోనేనా, ఏదో సరదాగా ఉంటుందని రిసార్ట్ బుక్ చేసిన. అప్పుడప్పుడు రిసార్ట్ కు వెళ్తూనే ఉన్నాం కదా. మామయ్యకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళని అలా వదిలేసి మనం వెళ్తే ఏం బాగుంటది. అందుకే అందరం కలిసి ఇంట్లోనే చేసుకుందాం. సరే, నువ్వు రానంటే ఏం చేస్తాం కానీ వంట చేసినావా? చేస్తానండి ఇప్పుడు. సరే చెప్పు. అయ్యో అత్తమ్మ, మీరెందుకు వంట చేద్దాం? నేను చేసేదాన్ని కదా. ఎవరు చేస్తే ఏముండదు, ఇది ఉన్న పెద్ద పనా? అయినా నేను ఇంట్లో వడ్డీనే ఉంటున్నా కదా. మీరు ఖాళీగా ఉన్నా సరే అత్తమ్మ, నేనే వంట చేస్తా. అప్పుడప్పుడు నాకు తెలియని వంటకాల గురించి చెప్పండి, చిన్న చిన్న హెల్ప్ చేయండి. ఇన్ని రోజులు కష్టపడ్డారు, కోడలు వచ్చినాక కూడా మీరు కష్టపడతారా అత్తమ్మ? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వంట చేసి తీసుకొస్తా. సరేనే. అత్తమామల సేవలో పడి అసలునే మర్చిపోయినావు కదా. వస్తున్నా మీ దగ్గరకే వస్తున్నా. మొత్తానికి కోడలి కోరిక నెరవేరింది. అయ్యో అమ్మ, మిమ్మల్ని తీసుకొచ్చడాక వదిలిపెట్లే ఈ రాక్షసి. చూడొద్దమ్మా, నీ కొడుకు నన్ను రాక్షసు అంటాడు. ఒరే, నీకేమన్నా బుద్ధుందారా? దేవత లాంటి నా కోడలి పట్టుకుని రాక్షసని అంటాను. నా కోడలు బంగారు బొమ్మరా. నువ్వే మీ నాన్న లెక్క కోతి మొగపొడి. నేను కోతి పొక్కపోవడం అత్తమ్మా. నువ్వు నాకు దొరకవు, ఎప్పుడన్నా దొరికినప్పుడు సంగతి చెప్తావు.